Hello everyone, I'm Vinod Kumar, Faculty of English. Welcome to our channel. In this video, I am going to explain some of the previous questions of SBI Clerk Prelims examination. So this video will definitely help you. సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మనం ఏం చేయొచ్చు, ఓకేనా అనే దానిపైన మీకు కొంచెం గ్రిప్ వస్తుందండి. ఇవన్నీ కూడా వర్డ్ స్వాప్ క్వశ్చన్స్, ప్రిలిమినరీ ఎగ్జామ్. ఓకే, సో వాచ్ ద వీడియో కంప్లీట్లీ అండ్ ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో యూస్ఫుల్, like the video, share this video with your friends and also consider subscribing to our channel. Okay, so without any further delay, let's get started. ఒకసారి డైరెక్షన్స్ చూడండి. ఇన్ ఈచ్ క్వశ్చన్ 3 words are given in bold. ఓకేనా, సో ఇక్కడ 3 words బోల్డ్గా ఉన్నాయి. విచ్ మే ఆర్ మే నాట్ బి ఇన్ దేర్ కరెక్ట్ పొజిషన్స్. ఇచ్చిన వర్డ్స్ కరెక్ట్ పొజిషన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. Choose the correct sequence of words from the given options to make the sentence grammatically correct and meaningful. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ కరెక్ట్ పొజిషన్లో ఉంటే ఓకే. సో ఇప్పుడు ఈ ఇచ్చిన వర్డ్స్ కరెక్ట్ పొజిషన్లో కనుక లేదంటే ఇంటర్చేంజ్ చేయాల్సి ఉంటుంది, వాటిని మార్చాలి. వీటిని వర్డ్ స్వాప్ అని అంటాం. ఓకే, వర్డ్ స్వాప్ అని అంటే ఇక్కడ ఏంటండి, మార్చాలి అంటే పొజిషన్ని మార్చాలి. ఒకసారి ఇన్ కేస్ ఇఫ్ ద గివెన్ పొజిషన్స్ ఆర్ కరెక్ట్, దెన్ అవర్ ఆన్సర్ విల్ బి నో రీఅరేంజ్మెంట్ నీడెడ్ అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి, ఏ వైల్డ్ లైఫ్ ఆఫ్ అన్ ఈగల్ వాజ్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ వుడ్ ఫర్ ద స్కల్ప్చర్ ఈవెంట్. సో ఇది యాక్చువల్గా మీనింగ్ఫుల్గా కరెక్ట్గా లేదు. ఓకే, సో చూడండి, వైల్డ్ లైఫ్ ఆఫ్ అన్ ఈగల్, వైల్డ్ లైఫ్ ఏంటంటే వన్య ప్రాణులు. ఓకే, సో ఇప్పుడు స్కల్ప్చర్ అని అంటే ఏంటండి, ఇక్కడ ఒకటి విగ్రహం కావచ్చు, అలాంటిది వస్తుంది మీనింగ్. సో ఇప్పుడు మనకు ఆ స్కల్ప్చర్ విగ్రహాన్ని చెక్కారు. కార్వ్డ్ అంటే ఏంటిది, చెక్కడం. ఓకే, ఆ మీనింగ్ రావాలి. ఓకే, వైల్డ్ లైఫ్ ఆఫ్ అన్ ఈగల్ వాజ్ కార్వ్డ్ కాదు అంటే వన్యప్రాణిని ఎలా చెప్తాం, అంతే కదా. సో ఒకసారి చూడండి, ఈ సి అనేది ఇది సి వర్డ్ కదా, ఇది సి, ఇది ఏ అనే వర్డు, ఇది బి అనే వర్డ్. ఒకసారి సి కనుక ఇక్కడ ఉంచితే, ఓకేనా, సి కనుక ఈ స్కల్ప్చర్ ఇక్కడ ఉంచితే, ఏ స్కల్ప్చర్ ఇది సింగులరే కదా, ఏ అనేది సింగులర్ కాబట్టి ఓకే, స్కల్ప్చర్. ఏ స్కల్ప్చర్ ఆఫ్ అన్ ఈగల్ అంటే ఈగల్ యొక్క విగ్రహం, వాజ్ కార్వ్డ్ చెక్కబడింది, అవుట్ ఆఫ్ వుడ్. ఓకేనా, ఫర్ ద ఏంటండి, వైల్డ్ లైఫ్ ఈవెంట్. ఓకేనా, వైల్డ్ లైఫ్ ఈవెంట్ ఒక వన్యప్రాణుల ఈవెంట్కు చెక్కబడింది అని మీనింగ్ వస్తుంది అక్కడ. ఓకే, సో ఏది ఫస్ట్ అండి, సి అనే వర్డ్ ఫస్ట్ వచ్చింది, ఆ తర్వాత బి అనేది కరెక్టే ఉంది ఇక్కడ, కార్వ్ చెక్కడం. ఓకే, సో ఇక్కడ ఏంటి బి, తర్వాత ఏంటి, ఇప్పుడు చూడండి సి అనేది ఇక్కడికి వచ్చిందంటే ఆటోమేటిక్గా ఏ అనే వర్డ్ ఇక్కడికి రావాలి, ఆటోమేటిక్గా ఏ అనే వర్డ్ ఇక్కడ రావాల్సి ఉంటుంది. అంటే సిబిఏ ఈజ్ అవర్ ఆన్సర్, సిబిఏ ఈజ్ అవర్ ఆన్సర్ అంటే ఎక్కడ ఉందండి, సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇలాంటివి చేస్తుంటేనే కొంతవరకు ఎక్కువ గ్రిప్ వస్తుందండి. వీ మస్ట్ హ్యావ్ కమాండ్ ఓవర్ గ్రామర్ అండ్ ఆల్సో వొకాబులరీ, దెన్ ఓన్లీ దీస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్. ఓకే, ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే అర్థమవుతుంది. ఓకేనా, సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, ద బ్లడ్ వాజ్ అనలైజ్డ్. ఓకేనా, ప్యాసివ్ వాయిస్లో రాస్తారు. ఇక్కడ బ్లడ్ అనేది సబ్జెక్ట్. ఓకేనా, బ్లడ్ సింగులర్ కాబట్టి వాజ్ వచ్చింది. తర్వాత ఏంటంటే ప్యాసివ్ వాయిస్లో V3, అనలైజ్డ్ అనేది V3 కదా. చూడండి, మీనింగ్ఫుల్గా కూడా బ్లడ్ వాజ్ అనలైజ్డ్, ఇది కరెక్టే ఉంది ఇక్కడ, వాజ్ అనలైజ్డ్ త్రూ ఏ అండ్ డయాగ్నోస్టిక్ మిషన్. ఓకే, సో బ్లడ్ను అనలైజ్ చేశారట, ఏంటండి డయాగ్నోస్టిక్ మిషన్, టు ఫిగర్ అవుట్, టు నో అన్నట్టు, టు ఫిగర్ అవుట్ వెదర్ ద పేషెంట్ వాజ్ సఫరింగ్. ఇది యాక్టివ్ వాయిస్లో రాస్తారు, ఇవో సబ్జెక్టు, ఆ తర్వాత వాజ్ తర్వాత ఏం రావాలి, V4 రావాలి. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, వాజ్ సఫరింగ్. ఓకేనా, V4 వచ్చింది కదా, ఫ్రమ్ క్యాన్సర్ ఆర్ ద ఫ్లూ. ఓకే, సో ఇచ్చిన సెంటెన్స్ గ్రామటికల్గా కరెక్ట్గానే ఉంది. ఓకే, సో బ్లడ్ వాజ్ అనలైజ్డ్ త్రూ ఇక్కడ ఏంటండి డయాగ్నోస్టిక్ మిషన్, అది మీనింగ్ఫుల్గా కరెక్ట్గా ఉంది. వెదర్ ఓకే ద పేషెంట్ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ద క్యాన్సర్ ఆర్ ద ఫ్లూ అనేది కరెక్ట్గానే ఉంది. అంటే ఏంటంటే ఇక్కడ ఇది వర్డ్ ఏ, అంతే కదా, ఇది వర్డ్ ఏ. బి అనేది కూడా కరెక్ట్గానే ఉంది కదా, సి అనేది కూడా కరెక్ట్గానే ఉంది. మరి ఏబిసి ఇక్కడ ఉందా, ఏబిసి ఇచ్చిన వర్డ్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి మనం ఎలాంటి రీఅరేంజ్మెంట్ చేస్తలేదు, కాబట్టి ఆప్షన్ ఈ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ది అలౌడ్ మెటీరియల్ పర్మియబుల్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ టు సీప్ త్రూ. ఓకే, ఇప్పుడు అలౌడ్ అని అంటే అనుమతించడం, ఇది జనరల్గా అందరికీ తెలుస్తుంది.
పర్మియబుల్. ఇక్కడ పర్మియబుల్ అని అంటే చూడండి, మనకు ఇక్కడ చొచ్చుకోదగిన అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గ్లాస్ ఉందండి, ఓకేనా, గ్లాస్ ఉంది. ఇప్పుడు లైట్ కనుక ఇలా పెట్టామనుకోండి, లైట్ బయటకు వస్తుంది కదా, అంటే ఈ మెటీరియల్ ఎలాంటిది అన్నట్టు, పర్మియబుల్ మెటీరియల్ అన్నట్టు. అంటే దాని నుంచి ఏంటండి మనకు బయటికి వెళ్ళగలుగుతుంది అలాంటి మెటీరియల్. ఓకే, ఇప్పుడు సీప్ అంటే ఏంటండి, ఇక్కడ లీక్ కారడం అన్నట్టు మీనింగ్. ఓకే, ది అలౌడ్ మెటీరియల్ అనేది ప్రాపర్గా లేదు. ఒకసారి బీ కనుక ఇక్కడికి తీసుకొచ్చామనుకోండి, ఓకేనా, మెటీరియల్ అనేది ఏంటిది, నౌన్. ఇక్కడ కంపల్సరీ నౌన్కు మీనింగ్ యాడ్ చేసే వర్డ్ అడ్జెక్టివ్. పర్మియబుల్ అనేది అడ్జెక్టివ్, అలౌడ్ అనేది ఏంటి, వర్బ్. అలౌడ్ అనేది ఏంటి, వర్బ్. ఒకసారి చూడండి, ఈ బీ కనుక ఇక్కడ తీసుకొచ్చామనుకోండి, ద పర్మియబుల్ మెటీరియల్, ఇది ప్రాపర్గా మీనింగ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి, బి ఇక్కడికి వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఏ ఇక్కడికి రావాల్సింది, ఆ వర్డ్ని ఇంటర్చేంజ్ చేస్తుంది అన్నట్టు. ఓకే, బి ఏ, ఇప్పుడు ది పర్మియబుల్ మెటీరియల్ అలౌడ్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ టు సీప్ త్రూ. ఓకే, ఈ సి అనేది ప్రాపర్గానే ఉంది. అంటే పర్మియబుల్ ఇక్కడ చొచ్చుకోదగిన మెటీరియల్ అనేది ఏంటంటే అలౌ చేసిందట. ఏంటి, లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ను ఫ్లో కావడానికి, లీక్ కావడానికి అనే మీనింగ్ వస్తుంది. ఓకే, సో బిఏసి ఎక్కడుందండి, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఇలాంటివి చేస్తేనే ఎక్కువ ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా, సో ఒక్కసారి చూడగానే మనకి కంప్లీట్ కామెంట్ రాదండి. రెగ్యులర్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది ఆస్ట్రోనమర్ హ్యాస్ అబ్జర్వేషన్ ఏ న్యూ స్టార్. ప్రాపర్గా ఉందా లేదు చూడండి. సో ఇక్కడ ఏ న్యూ స్టార్, ఇది సబ్జెక్టు. ఓకేనా, హ్యాజ్ వచ్చింది. ఆ తర్వాత ఏ న్యూ స్టార్ అనేది ఏంటండి, ఆబ్జెక్ట్. అంతే కదా, సబ్జెక్టు హ్యావ్ వచ్చిన హ్యాజ్ వచ్చిన తర్వాత ఆబ్జెక్ట్ వచ్చిందని అంటే మనకి ఇది ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సబ్జెక్టు హ్యావ్ హ్యాజ్ల తర్వాత ఏం రావాలి, V3 రావాలి, అంటే వర్బ్ రావాలి. ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ అబ్జర్వేషన్ అనేది నౌన్. ఇక్కడ సెంటెన్స్ ప్రకారం నేను చెప్పేది. ఓకేనా, హ్యావ్ హ్యాజ్ తర్వాత నౌన్ కూడా రావచ్చు. ఓకేనా, బట్ ఇక్కడ ఏంటంటే V3 రావాలి. చూడండి, రీసెంట్ అనేది అడ్జెక్టివ్. యాక్చువల్గా మనకు డిస్కవర్, కనుక్కోవడం, వర్బ్ 1 డిస్కవర్. ఓకేనా, సో V2 ఏంటి, డిస్కవర్డ్. V3 ఏంటి, డిస్కవర్డ్. ఇవి వర్బులే కదా, సో ఈ వర్బ్ ఇక్కడ రావాలి. ది ఆస్ట్రోనమర్ హ్యాస్ డిస్కవర్డ్, కనుక్కున్నాడు. బి ఇక్కడికి వచ్చింది అని అంటే ఇక్కడున్న వాడు ఇక్కడికి వెళ్ళాలి, అంటే ఏ అనే వాడు ఇక్కడికి వెళ్ళాలి, అంతే కదా. సో ఇప్పుడు చూడండి, బి ఓకే ఏంటండి, హ్యాస్ డిస్కవర్డ్ ఏ న్యూ స్టార్ డ్యూరింగ్ ఏ. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం మనం అనదర్ స్టెప్ వేయాలి ఇక్కడ. ఓకేనా, ఇమీడియట్గా ఆటోమేటిక్గా ఒక వర్డ్ ఇక్కడికి వచ్చిందని అంటే బి ఇక్కడికి వచ్చిందని అంటున్నాం కదా. సో అది ఓన్లీ 1 స్టెప్ అండి. ఇంకా ఫర్దర్గా మూవ్ అయితే మనకు చూడండి, డిస్కవర్డ్ ఏమొచ్చింది ఫస్ట్, బి. ఓకే, ఏ న్యూ స్టార్ డ్యూరింగ్ ఏ యాన్. ఓకేనా, ఏ యాన్ ఉందనంటే ఈ ఆర్టికల్ తర్వాత ఏమొస్తుంది, నౌన్ వస్తుందండి. ఆర్టికల్స్ తర్వాత ఏమొస్తుంది, నౌన్ వస్తుంది. ఓకేనా, నౌన్ వస్తుంది. సో నౌన్ కాబట్టి ఇక్కడ ఇది అబ్జర్వేషన్ అనేది నౌన్. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అబ్జర్వేషన్ కనుక ఇక్కడ ఉంచామనుకోండి. ఓకేనా, దీనికి సంబంధించింది ఓకేనా రీసెంట్. ఓకేనా, రీసెంట్ చూడండి, రీసెంట్ అబ్జర్వేషన్ అని అంటే ఏ అబ్జర్వేషన్ అన్నట్టే. ఓకేనా, అది ఎప్పటిది, రీసెంట్ది అని చెప్తున్నాం. ఏ అండ్ ఎవరు, రీసెంట్ గురించి కాదు చెప్పేది. ఎవరి గురించి చెప్తున్నాయి, అబ్జర్వేషన్ గురించి చెప్తున్నాయి. అంటే ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ బి వచ్చింది, ఆ తర్వాత ఏం రావాలి, సి రావాలి ఇక్కడ. ఓకేనా, అబ్జర్వేషన్ అనేది అబ్జర్వేషన్ ఏ యాన్ అనేది ఇక్కడికి వచ్చినా కూడా ఈ ఏ యాన్ అబ్జర్వేషన్ గురించి చెప్పినట్టే. ఓకేనా, సో రీసెంట్ అబ్జర్వేషన్ కాబట్టి నెక్స్ట్ ఏంటండి, నెక్స్ట్ మనకు ఓకే నెక్స్ట్ కావాల్సింది ఇక్కడ చూడండి, రీసెంట్ అబ్జర్వేషన్. ఓకేనా, అంటే తర్వాత ఏం రావాలి, ఏ అనేది రావాలి, BCA. ఓకేనా, BCA ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి, డి ఈజ్ కరెక్ట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఐఎమ్ మూవింగ్ టు ద ఇక్కడ కొంచెం మీకు కన్ఫ్యూజ్ కావచ్చు, ఆటోమేటిక్గా చేంజ్ అయ్యేది 1 స్టెప్ అండి. ఓకే, కొంచెం మనకి ఎప్పుడైతే సెట్ కాదో ఫర్దర్ స్టెప్ చూడాలి. దీన్ని మీకు ఒక టాపిక్ వైజ్గా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జస్ట్ మీకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రీవియస్ ఇయర్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇట్ వాజ్ ఫెయిర్లీ డెట్రిమెంటల్ దట్ హీస్ ప్రిజన్ స్టే ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద పాండమిక్ వాజ్ ఆబ్వియస్ టు హిస్ వెల్ బీయింగ్. చూడండి, మనకు పాండమిక్
ఓకే. సో ఇక్కడ అంటువ్యాధులు అలాంటివి అని అంటాం. ఎప్పుడైనా డెట్రిమెంటల్ యాక్చువల్‌గా మీనింగ్ ఏంటంటే హానికరం, హార్మ్‌ఫుల్ అని అంటాం. ఇప్పుడు ఈ ఫెయిర్లీ అనే వర్డ్ ఉందండి. ఓకేనా? ఫెయిర్లీ. ఫెయిర్లీ అనేది ఫెయిర్లీ అనేది పాజిటివ్ అడ్జెక్టివ్స్‌కి వాడాలి. ఫెయిర్లీ అనేది పాజిటివ్ అడ్జెక్టివ్స్‌కి వాడాలి. ఇప్పుడు ఫెయిర్లీ అనేది ఇక్కడ ఉంది. డెట్రిమెంటల్. ఓకేనా? హానికరం అయింది కదా! అసలు పాజిటివ్ కాదు, ఇది నెగెటివ్. ఓకేనా? సో ఇప్పుడు మరి ఏం వాడాలి అక్కడ? రాదర్ అని వాడతాం జనరల్‌గా. రాదర్ డెట్రిమెంటల్. మరి రాదర్ ఉందా? లేదు. ఓకే. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెగెటివ్. ఫెయిర్లీకి బదులు ఎప్పుడైనా నెగెటివ్ వచ్చిందనుకోండి ఇలా, దానికి ఫెయిర్లీకి బదులు రాదర్ అని వాడాలి. మనం దీన్ని ఫెయిర్లీ తీసేసి రాదర్ పెట్టలేము ఇక్కడ, ఎందుకంటే ఉన్న వాటిని అడ్జస్ట్ చేయాలి. సో చూడండి, ఆబ్వియస్. ఓకేనా? ఆబ్వియస్ అనేది ఏంటి? పాజిటివ్. ఆబ్వియస్ అంటే క్లియర్ అన్నట్టు. ఓకేనా? ఇది సి అనే వర్డ్ కదా, ఒకసారి ఇలా పెడితే ఇట్ వాజ్ ఫెయిర్లీ ఆబ్వియస్. ఆబ్వియస్ అనేది పాజిటివే కదా. ఓకేనా? పాజిటివ్. ఇట్ వాజ్ ఫెయిర్లీ ఆబ్వియస్. ఫెయిర్లీ అనేది కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది. ఓకేనా? ఫెయిర్లీ ఆబ్వియస్ దట్ హిస్ ప్రిజెన్స్ డ్యూరింగ్ ద పాండమిక్ వాస్ ఎలా ఉంది? డెట్రిమెంటల్, హార్మ్ఫుల్. ఓకేనా? ఇది చాలా వెరీ క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి? అతను జైల్లో ఉండడం అనేది ఎప్పుడు, ఎస్పెషల్గా కరోనా పాండమిక్ వచ్చినప్పుడు, ఓకేనా, వాజ్ ఏంటండి, అతనికి చాలా హార్మ్ఫుల్. ఓకే, హానికరమైంది. దేనికి? అతని వెల్బీయింగ్కి అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇట్ వాజ్ ఫెయిర్లీ అనేది కరెక్ట్గానే ఉంది కదా. ఓకే, ఫెయిర్లీ ఏం రావాలి? సి అనేది ఇక్కడికి రావాలి. తర్వాత ఏం రావాలి? బి. ఓకే, సో ఇక్కడ ఏసీబీ అనేది ఎక్కడ ఉందండి? ఏ. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నెక్స్ట్ సెషన్లో డిఫరెంట్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ విత్ రిగార్డ్ టు దీస్ క్వశ్చన్స్, యూ కెన్ ఆస్క్ దెమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. సో కొంతవరకు చూడండి, ఇవి మీడియం లెవెల్ డిఫికల్టీ ఉన్న క్వశ్చన్స్ అండి. వెన్ యూ హ్యావ్ కమాండ్ ఓవర్ గ్రామర్ యాజ్ వెల్ యాజ్ వొకాబులరీ, ఓన్లీ దెన్ కెన్ యూ అండర్స్టాండ్. ఓకే, ప్రాబ్లం. అదర్వైజ్ ఇట్ విల్ బీ సమ్హౌ డిఫికల్ట్. ఓకేనా? నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇది కొంచెం డిఫికల్ట్గా మీకు అనిపించచ్చు, బట్ త్రూ రెగ్యులర్ ప్రాక్టీస్ యూ కెన్ గెట్ కమాండ్ ఓవర్ దెమ్. ఓకే, సో రెగ్యులర్గా, సో డిఫరెంట్ చాప్టర్స్ పైన, డిఫరెంట్ క్వశ్చన్స్ పైన వీడియోస్ వస్తాయి. ఓకే, సో if you are watching our channel for the first time, okay, subscribe to the channel to get regular updates. Okay, thank you.